హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్ రావాలి అంటే మీ కుటుంబ ఆదాయం ఎంత ఉండాలి, మీ భూమి ఎంత ఉండాలి, ఎంత ఉంటే కొత్త రేషన్ కార్డ్ వస్తుంది. ఒకవేళ మీకు రేషన్ కార్డ్ రాకపోతే ఎక్కడ అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే నా ఛానల్ ద్వారా మీ అందరికీ అందజేస్తాను. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు. సో ఆల్రెడీ ఫైనల్ జాబితా అయితే మండలాలకు చేరింది. రేషన్ కార్డు ఎవరెవరికి వచ్చిందని మనకు దాదాపుగా 6 లక్షల పైన మందికి కొత్త రేషన్ కార్డులు అయితే రెడీ చేయడం జరిగింది. ఆ రెడీ చేసిన జాబితా వచ్చేసి ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలలో వచ్చేసి పెడతారు. జాబితా పెట్టిన తర్వాత గ్రామాల్లో ఆ జాబితా మీద చర్చ జరుగుతుంది. అందరు అర్హులేనా, ఎవరికైనా రాంగ్గా వచ్చిందా అని ఎవరైనా గ్రామంలో ఫిర్యాదు చేస్తే వాళ్ళ నేమ్ డిలీట్ చేయడం జరుగుతుంది. సో గ్రామ సభలో చర్చల తర్వాత తుది జాబితాను 26వ తారీఖు నాడు మనకు రిలీజ్ చేసి సీఎం ముఖ్యమంత్రి చేతి మీదుగా మనకు కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తారు. అయితే రేపు కనుక మీకు రేషన్ కార్డ్ రాలేదనుకోండి, గ్రామ సభలో వెంటనే అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చినవి పరిశీలించామని కలెక్టరేట్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సో ఎవరికైతే రాలేదో రేషన్ కార్డు, వాళ్ళు వెంటనే గ్రామ సభలలో మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఇందిరమ్మ ఇండ్లకు, రేషన్ కార్డులకు రేపే 21 నుంచి 24 వరకు. మరి కొత్త రేషన్ కార్డులు ఏ ప్రామాణికంగా జారీ చేస్తున్నారు అంటే, ఆహార భద్రత కార్డులు పొందడానికి గ్రామీణ ప్రాంతంలో అంటే గ్రామాలలో సంవత్సరానికి కుటుంబ ఆదాయం 1,50,000 పైన ఉండొద్దు. పట్టణాలలో వచ్చేసి 2 లక్షల పైన ఉండొచ్చు. అంటే పట్టణాలలో ఉండే వాళ్ళది 2 లక్షలు ఉండాలి, గ్రామాలలో ఉండే వాళ్ళది 1,50,000 ఉండాలి. అదే భూమి చూసుకుంటే 3 ఎకరాలన్నర అంతకన్నా తక్కువ విస్తీర్ణం తరిపొలం వచ్చేసి 3.5 ఎకరాలు ఉండాలి. ఇంకా మెట్ట కుష్కి భూమి అంటారు కదా, అట్లాంటిది 7.5 ఎకరాలు ఉంటాయి. ఈ 2 కండిషన్స్, ఆదాయం ఒకటి, భూమి, ఈ 2 ప్రామాణికంగా తీసుకొని మీకు కొత్త రేషన్ కార్డులు అయితే ఇచ్చారు. ఎవరికైతే ఈ అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డు రాలేదంటే మీరు వెంటనే రేపు గ్రామ సభలు 21 నుంచి 24 వరకు మీ గ్రామాలలో కండక్ట్ చేస్తూ ఉంటారు, అక్కడ వెళ్ళి అప్లై చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.